వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ అయితే బాగుంటుంది అనేది కామన్గా అడిగే క్వశ్చన్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో అనేది ప్రతి మహిళకి సేమ్ వెయిట్ గెయిన్ ఉండాలి అనేది ఉండదు. సో ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ వెయిట్ గెయిన్ వల్ల లోపల బేబీ ఎదుగుదల, ఉమ్ము నీరు, మాయ, పొజిషన్ వల్ల వెయిట్ పెరగడము. సో మేజర్ ఇంపార్టెంట్ మంచి వెయిట్ గెయిన్ వల్ల యూ కెన్ ప్రివెంట్ కాంప్లికేషన్స్. సో ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ ఎర్లీ డెలివరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రైజింగ్ ట్రెండ్ సిజేరియన్ సెక్షన్ని తగ్గించుకోవచ్చు. సో దాంట్లో మేజర్ వెయిట్ గెయిన్లో వచ్చేసి మనకి ఇనిషియల్ బిఎంఐ అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఉన్న బిఎంఐని బట్టి ఎంత వెయిట్ గెయిన్ ఉండొచ్చు అనేది చూస్తారు. సో బిఎంఐ అంటే లో బిఎంఐ ఉన్న వాళ్ళు, లెస్ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు అప్ టు 18 kgs వెయిట్ గెయిన్ కూడా ఉండొచ్చు. సో నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 11 to 15 kgs వరకు వెయిట్ పెరగవచ్చు. సో కొంచెం ఒబేస్ ఉన్న వాళ్ళు అట్ ద మ్యాక్స్ 11 kgs వెయిట్ గెయిన్ మాత్రమే ఉండాలి. అండ్ ఓవర్ వెయిట్ అంటే ఫుల్లీ ఒబేస్ ఉన్న వాళ్ళు సో ఓన్లీ 5 to 7 kgs మాత్రమే వెయిట్ గెయిన్ ఉండాలి. సో ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఉండడం వల్ల కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. థ్యాంక్ యూ.